చందమామ కథ సంసార లంపటం. రాయవరం అనే గ్రామంలో రంగయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ఆయనకు భార్య, 2 కుమారులు ఉన్నారు. రంగయ్య గ్రామంలో కిరాణా వ్యాపారం నడిపేవాడు. రంగయ్య న్యాయబద్ధంగా వ్యాపారం చేసేవాడు. తనకు ఉన్నంతలో నలుగురికి సహాయం చేస్తూ ఉండేవాడు. ఆధ్యాత్మికంగా కూడా చాలా ఉన్నతంగా ఉండేవాడు. రంగయ్య దేవాలయాలకు విరాళాలు ఇవ్వటం, యోగులు సన్యాసులకు ఆతిథ్యం ఇవ్వటం చేస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆయన ఇంటికి ఒక యోగి వచ్చాడు. అతిథిగా వచ్చిన ఆ యోగికి రంగయ్య చక్కగా భోజనం పెట్టి నూతన వస్త్రాలు ఇచ్చి ఘనంగా సత్కరించాడు. రంగయ్య దైవభక్తికి, అతిథి మర్యాదలకు ఆ యోగి ముచ్చటపడ్డాడు. పెద్ద పెద్ద మునీశ్వర్లు కూడా సాధ్యం కాని మోక్షాన్ని రంగయ్యకు ఇవ్వాలని ఆ యోగి సంకల్పించాడు. దాంతో ఆయన రంగయ్యతో, నాయన రంగయ్య, నీ ఆతిథ్యం మర్యాదలు నాకు బాగా నచ్చాయి. నేను నీకు ఈ జన్మలోనే మోక్షం ఇప్పించాలనుకుంటున్నాను. నువ్వు నా వెంట హిమాలయాలకు వచ్చేయి. చాలా కొద్ది కాలంలోనే నీకు మోక్షం కలిగేలా చేస్తాను అన్నాడు. అది విని రంగయ్య చాలా సంతోషించాడు. చాలా అసాధ్యమైన మోక్షాన్ని నాకు ఇప్పించాలని అనుకోవటం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది మునీశ్వర. నాకంతకంటే కావలసిందేముంటుంది? కానీ నాదొక మనవి. నా కొడుకులు ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వస్తున్నారు. వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి వాళ్ళు పిల్లా పాపలతో సుఖంగా ఉంటే చూసి ఆనందించి వస్తాను. మీరు ఒక్క 5 ఏళ్ల తర్వాత రండి. అప్పుడు నేను మీతో సంతోషంగా హిమాలయాలకు వచ్చేసి మోక్షం తీసుకుంటాను అన్నాడు. సరే, 5 ఏళ్ల తర్వాత వస్తాను అని చెప్పి యోగి వెళ్ళిపోయాడు. 5 ఏళ్లు గడిచాయి. రంగయ్య కొడుకులకు వివాహాలయ్యాయి. 2కి 2 కొడుకులు పుట్టారు. రంగయ్య కొడుకులు చక్కగా వ్యాపారాలు చూసుకుంటున్నారు. రంగయ్య చీకు చింత బాదరబందీ లేకుండా హాయిగా కాలం గడుపుతున్నాడు. 5 ఏళ్లు గడిచాయి కదా అన్నమాట ప్రకారం యోగి మళ్ళీ వచ్చి, ఏనాయన రంగయ్య, మరి వెళ్దామా? మోక్షం ఇప్పిస్తాను అన్నాడు. రంగయ్య నీళ్లు నములుతూ, యోగేశ్వర, ఇటీవలే నా భార్య గతించింది. నా కోడలు ఇప్పుడు గర్భవతి. నా భార్య మళ్ళీ మా ఇంట్లోనే మహాలక్ష్మిలాగా పుడుతుందని నాకు నమ్మకం ఉంది. ఒక జ్యోతిష్యుడు కూడా ఈ విషయాన్ని చెప్పాడు. ఆ ముచ్చడు కూడా చూసి ఆ పిల్ల 5 ఏళ్ల వరకు పెరిగిన తర్వాత నేను మీతో వచ్చేస్తాను. అందువల్ల మీరు ఇంకొక 5 ఏళ్ల తర్వాత రండి. అప్పుడు హాయిగా మోక్షాన్ని తీసుకుంటాను అన్నాడు. దానికి యోగి, సరే నాయన, ఈసారి మళ్ళీ వస్తాను. అప్పుడు మాత్రం నువ్వు కాదనకుండా రావాలి అంటూ వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన యోగి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చాడు. కానీ రంగయ్య ఆ ఇంట్లో కనిపించలేదు. అలాగే ఆ ఇంట్లో రంగయ్య కుటుంబం కూడా కనిపించలేదు. యోగి అటుగా వెళ్తున్న ఒక వ్యక్తిని ఆపి, ఈ ఇంట్లో రంగయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ఆయన గాని ఆయన కుటుంబం గాని ఇక్కడ కనిపించడం లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి, రంగయ్య గారు 3 ఏళ్ల క్రితమే చనిపోయారు. ఆ తర్వాత ఆయన కొడుకులు వ్యాపారంలో బాగా నష్టపోయారు. అన్ని ఆస్తులతో పాటు ఉన్న ఇల్లు కూడా అమ్ముకున్నారు. 2వ కొడుకు కుటుంబం పొట్ట చేతి పట్టుకొని పట్టణం వెళ్ళిపోయింది. పెద్ద కొడుకు మాత్రం ఊరి చివర పూరిపాక వేసుకుని ఉంటున్నాడు అని చెప్పాడు. ఆ పూరిపాక ఎక్కడ ఉందో కూడా యోగికి చూపించి వెళ్ళిపోయాడు. ఆ పూరిపాక ముందు ఒక పశువుల పాక కూడా ఉంది. ఆ పాకలో ఒక దున్నపోతు గడ్డి నములుతూ కనిపించింది. దానిని చూడగానే చనిపోయిన రంగయ్య ఆ దున్నపోతు రూపంలో మళ్ళీ ఆ ఇంట్లోనే పుట్టాడని యోగికి అర్థమైపోయింది. దున్నపోతు దగ్గరికి యోగి వెళ్లి తన కమండలంలో ఉన్న నీటిని దున్నపోతు మీద చల్లాడు. ఆ దున్నపోతు ఉలిక్కిపడి తలెత్తి యోగిని చూసింది. ఏనాయనా, వస్తావా, వెళ్దాం అన్నాడు యోగి. ఆ దున్నపోతు మాట్లాడడం ప్రారంభించింది. అయ్యా, నమస్కారం. నా కొడుకులు వ్యాపారంలో నష్టపోయి ఆస్తిపాస్తులు అన్నీ పోగొట్టుకున్నారు. నా పెద్ద కొడుకు పొట్టకూటి కోసం నన్ను బండికి కట్టి తోలుకుంటూ దాని ద్వారా వచ్చే రాబడితో భారంగా బతికిడుస్తున్నాడు. ఇప్పుడు నేను నా కొడుక్కి జీవనాధారంగా ఉన్నాను. నేను మీతో వచ్చేస్తే నా కొడుకు ఇల్లు గడవడం కష్టమైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూ చూస్తూ వాడిని వదిలి ఎలా రాగలను స్వామి, నన్ను క్షమించండి అని కన్నీరు పెట్టుకుంటూ అంది ఆ దున్నపోతు. ఆహా, సంసార లంపటం ఎంత చెడ్డది! ఎవరి కర్మకు ఎవరి కర్తలు. ఎంతవారికైనా సంసార లంపటాన్ని వదిలించుకోవటం చాలా కష్టం అనుకుంటూ వెళ్ళిపోయాడు యోగి.